సీసీటీవీ ఫుటేజ్ అడిగారు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ సాధారణంగా సీసీటీవీ ఫుటేజ్ 45 days ఉంటాయి మనకి మామూలుగా. మరి వైసీపీ పార్టీ కార్యాలయానికి ఎన్ని రోజులు ఉందో అసలు ఆ రోజు వైసీపీ కార్యాలయం సీసీటీవీ ఫుటేజ్ కి నోటీసులు ఇచ్చారు. ఆ రోజున దాడి జరిగిన రోజున సీసీటీవీ ఫుటేజ్ అన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉందా, ఉంటే కనుక ఇవ్వాల్సి ఉంటుంది, లేదా వీళ్ళే రిట్రీవ్ చేయడమో ఏదో చేస్తారు దానికి సంబంధించి. అది దొరికితే అప్పుడు దాంట్లో వీళ్ళని ఎవిడెన్స్ కింద వీళ్ళు ఉన్నారని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే ఆధారాలు, ప్రాథమికమైన ఆధారం వల్ల కూడా అరెస్ట్ అయినటువంటి కార్యకర్తలు చెప్పినటువంటి పాయింట్ల ఆధారంగానే వీళ్ళది. వీళ్ళు ఏం వాదించారు కోర్టులో, అక్కడ ఏది అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పే సాక్ష్యం చెల్లుబాటు కాదు, ఇది ప్రభుత్వం చెప్పి రాయించింది అన్నటువంటి అవన్నీ దర్యాప్తులో తేలుతుందని కోర్టు కూడా చెప్పింది కదా. ఇంకోటి అక్కడ ప్రభుత్వపు కుట్ర ఉంది అన్నది కోర్టు కూడా నమ్మింది. ఎందుకంటే కుట్రతో పాటు దాడి వెనక ఉద్దేశం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? మెయిన్ ఏంటి, ఇంకా కొత్తగా ఏముంది ఉద్దేశం అందరికీ తెలిసిందే కదా రోజున, దాంట్లో కొత్తగా తెలిసేదే ఉందని. ఇప్పుడు ఉద్దేశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. జగన్ కి తెలియకుండానే దాడి చేశారా, జగన్ కి తెలిసి చేశారా? జగన్ కి చెప్పి చేసింది అయితే కాదు, చేసిన తర్వాత చూసిన తర్వాత ఆయన సంతోషపడ్డాడనినే కదా, సంతోషపడినే కదా బీపీలు రైజ్ అయినాయి అని చెప్పి. అందుకని జోగి రమేష్ కి మంత్రి పదవి కూడా ఇచ్చాడు కదా. అంటే ఇది కాదు అనుకోండి, జోగి రమేష్ కి చంద్రబాబు ఇంటి మీద